హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమ్మే మదరు. ఇవాళ మనందరి కోసం నేను మటన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైనా కొత్తగా చూసింటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మటన్ బిర్యానీ కోసం అయితే నేను ముందుగా ఒక కేజీ మటన్ తీసుకున్నాను. కేజీ మటన్‌కి అప్రాక్సిమేట్‌లీ నేను 3 కప్స్ రైస్ అంటే 3 పావుకిల్ల బియ్యం తీసుకున్నాను. ఎప్పుడైనా కేజీ నాన్ వెజ్ బిర్యానీకి దేనికైనా కూడా కేజీకి మనం రైస్ అనేది కేజీ తీసుకోవద్దండి. కొంచెం తక్కువ తీసుకుంటే పర్ఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో 3 పావుకిల్ల రైస్ తీసుకున్నాను నేను. దాన్ని ముందుగా వాష్ చేసేసి పక్కన నానబెట్టేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా కొంచెం నానితే ఏంటంటే కన్సిస్టెన్సీ మంచి పర్ఫెక్ట్ వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా నేను ఆనియన్ అయితే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్కి బెస్ట్ టిప్ ఏంటంటే మనం ఆలూ చిప్స్ చేసుకునే కట్టర్ ఉంటుంది కానీ దాంతో మనం ఆనియన్స్ కట్ చేసేసుకుంటే ఆనియన్ అనేది మంచి సన్నగా వచ్చేస్తుంది. అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి, సన్నగా వస్తాయి అనమాట. అవి మనం వేయించుకున్నా కూడా అన్నీ ఒకేలాగా వేగిపోతాయి. ప్రాపర్గా ఆ రెడిష్ అనేది వచ్చేస్తుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే మనం ఆయిల్లో వేసినప్పుడు అది పూర్తిగా రెడ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఉంచొద్దండి. కొంచెం ఏమంటారు గోల్డిష్ రాగానే మనం దాన్ని తీసుకొని బయట వేసుకున్నామంటే అది మనకి ప్రాపర్ క్రంచినెస్ అండ్ ప్రాపర్ రెడ్డిష్ వచ్చేస్తుంది అనమాట. సో మనకి అది పర్ఫెక్ట్ ఉంటుంది. మనం ముందుగానే ఆయిల్లో కొంచెం రెడ్గా అయ్యే వరకు ఉంచితే అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దానికోసం మనం ముందుగా ఇలా కొంచెం రెడ్ అవ్వగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నేను మటన్లోకి అందరూ ఏంటంటే పెరుగు అవన్నీ వేసేసుకొని కలిపేసుకుంటారు కదా, అలా కాకుండా ఓన్లీ అల్లం పేస్ట్, పసుపు, కారం వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మటన్ అయినా చికెన్ అయినా ఏ బిర్యానీకి అయినా కూడా పెరుగు వేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఓన్లీ పసుపు, కారం అండ్ కొద్దిగా ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేసేసి కలిపేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఎప్పుడైనా ముందుగా ఇవి కలిపించుకుంటే ఏంటంటే మటన్కి ప్రాపర్గా పడుతుందన్నమాట. అలా కలిపించుకున్న తర్వాత నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి కదా, పచ్చిమిర్చి అవన్నీ మనం వేసేసుకొని మ్యారినేట్ చేయాలి కర్రీని. చూస్తున్నారు కదా, నేను ఇలా పుదీనాని కూడా మంచిగా వాష్ చేసుకొని మనకి బిర్యానీలోకి దేంట్లోకైనా మేజర్ టిప్ ఏంటంటే నేను బిర్యానీ చూపించేది కూడా టిప్స్ వైజ్ చెప్తున్నాను, మీరైతే క్యాచ్ అవుట్ చేయండి. మెయిన్ బిర్యానీలోకి ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఈ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి అనేవి మస్ట్ అండ్ చూడండి. అవి ఉంటేనే మనకి ప్రాపర్ టేస్ట్ వస్తుంది. బగారా సామాన్ ఎంత ఉంటుందో అంత ఈక్వల్గా ఇవి ఉంటేనే బాగుంటాయి అనమాట. మసాలా మనకి షాజీరా, లవంగాలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో బిర్యానీకి, ఇవి కూడా ఆకులు అండ్ పచ్చిమిర్చి, బ్రౌన్ ఆనియన్స్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. చూస్తున్నారు కదా, నేను ముందుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా, కలిపి నానబెట్టేసుకుని ఉంచుకున్న మటన్లోకి షాజీరా, లవంగాలు, మిరియాలు అండ్ స్టార్ అనస, దాల్చిన చెక్క, అన్ని గరం మసాలాలు, హోల్ గరం మసాలా అన్నీ అందులో వేసేసాను అనమాట. వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మేనేజ్ చేయాలి. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నాని ఉంది కాబట్టి తర్వాత ఇవన్నీ వేయడం వల్ల ప్రాపర్ టేస్ట్ అనేది మనకి మంచి ఫ్లేవరైజ్ వస్తుందండి బిర్యానీ అనేది. చూస్తున్నారు కదా, ఇలా మనం ఆకులు వేసేసుకొని, పెరుగు వేసేసుకొని, అన్ని గరం మసాలాలను వేసేసుకొని మంచిగా కలిపేసేసి డైరెక్ట్ ఇంకా స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. మనం వేయించుకున్న ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, సో ఆయిల్ కూడా కొంచెం వేసేసుకొని ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం వేసేసుకొని మంచిగా ప్రాపర్గా కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని ఏ గిన్నెలో అయితే కలుపుతున్నామో ఆ గిన్నెని అలాగే మంచిగా పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ మీద. సో మనకి ఏంటంటే వేరే అన్ని గిన్నెలో కాకుండా ఏదైతే గిన్నె యూజ్ చేస్తామో అదే గిన్నెలో కలుపుకుంటే మనకి టేస్ట్ అనేది షిఫ్ట్ అవ్వదండి. ఎందుకంటే వేసిన మసాలాలన్నీ అటు ఇటు మింగిల్ అవ్వవు ఇంకా. సో ఒకటే గిన్నెలో ఉంటే ప్రాపర్ టేస్ట్ అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట. అది కూడా ఒక టిప్పే. చూస్తున్నారు కదా, ఇలా నేను కలిపించుకున్న అన్ని వేసి కలిపించుకున్న మటన్ని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. అలా మనకు ఒక 20 to 30 మినిట్స్ దాన్ని వదిలేయాలండి. ఎగ్జాక్ట్ 20 మినిట్స్ వదిలేయాలి, ఎందుకంటే మటన్ అనేది మంచిగా ఉడుకుతుంది. మీరు ఒకవేళ మటన్ ముదిరింది, కొంచెం మందంగా ఉంటుంది, మటన్ ముదిరినట్టు ఉంటుంది అనుకున్న మాత్రం మీరు ఆబ్వియస్లీ కుక్కర్లో వేసి ఒక 3 to 4 విజిల్స్ తీసుకోవాలండి. నాదైతే మటన్ నార్మల్గా ఉంది, సో నేను అందుకే 20 to 30 మినిట్స్ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇటు ఇది ఉడుకుతున్న టైంలోనే నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. ప్రాపర్గా రైస్ మనం ఏదైతే వాష్ చేసి ఉంచుకున్నామో దాన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఆ రైస్లోనే మనం పుదీనా, కొత్తిమీర అన్ని వేసుకొని అండ్ గరం మసాలాలు అన్నీ ఉంటాయి కదా, లవంగా చెక్క, షారనస్, షాజీరా అన్నీ వేసేసుకొని స్టవ్ మీద సాల్ట్ అనేది మస్ట్ అండి. కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తాకేలాగా ఉండాలి బియ్యంలోకి మనం అన్నం వేసుకున్నప్పుడు. సో ఆ సాల్టీ కన్సిస్టెన్సీ మనకు ఉన్నప్పుడే ఆ రైస్ కూడా మనకు ప్రాపర్ సాల్టీ ఉండాలన్నమాట. కర్రీ మసాలాతోని ఆ సాల్టీనెస్ అనేది రైస్ పర్ఫెక్ట్ సరిపోతుంది మనకి. ఆ రైస్ అనేది ప్రాపర్గా పక్కన పెట్టేసుకొని మనకి కర్రీ అనేది చూస్తున్నారు కదా, మొత్తం గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేసి ఉడికిపోయి ఉంటుంది. దీంట్లోకి మనం బ్రౌన్ ఆనియన్స్ అండ్ పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మనకి 70% ఉడికిన రైస్ని ఆల్మోస్ట్ 80% అయినా పర్లేదండి, ఎందుకంటే మనకి మటన్ కూడా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మిగిలిన 20% అనేది మనకి రెండు యాడ్ చేసిన తర్వాత ఉడికిపోతుంది అనమాట. ఇలా 1 by 1 ఆకులు అండ్ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కర్రీ మీద మనం ఈ వైట్ రైస్ ఇప్పుడు ఏదైతే కుక్ చేసుకున్నామో బాస్మతి రైస్ 70 to 80% దాన్ని వేసేసుకొని దాని మీద మనం కొత్తిమీర అండ్ మళ్ళీ సేమ్ బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని మూతని మనం కంప్లీట్గా క్లోజ్ చేసుకోవాలండి. అంతే అండి, దట్స్ ఇట్.
ఎమ్మీగా ఉంటుంది. ఇంత చిన్న సింపుల్ టిప్స్తోనే అండి. ఎక్కువ గిన్నెలు పట్టవు, ఎక్కువ మసాలాలు ఏం నూరాల్సి ఉండదు, ఏది ఉండదు అండి. ప్రాపర్ కన్సిస్టెన్సీలో మీరు మంచి బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. నేను చెప్పినట్టు చూడండి, స్టవ్ కొంచెం కూడా పెంట అవ్వదు. సీరియస్లీ నచ్చుతుంది అందరికీ, ఈజీగా చేసేసుకోవచ్చు నేను చెప్పినట్టు ఫాలో అయితే. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక 10 మినిట్స్ కింద నార్మల్ పెట్టేసి, తర్వాత మనం ప్రీహీట్ చేసుకున్న ప్యాన్ పెట్టేసి దాని మీద మనం ఈ బౌల్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంతే అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, రైస్ కానీ పీస్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో ఒకసారి మీరే చూడండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీరు కూడా సక్సెస్ఫుల్గా మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.